హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏపీకి సంబంధించి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి రిమాండ్కి సంబంధించి కూడా మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. అంటే ఇప్పుడు ఈ రాజకీయ మినిస్టర్లు కానీ, ఇప్పుడు రోజా కానీ, పేరు నాని కానీ, కన్నబాబు గారు నిన్న ఆయన బాలకృష్ణ గారి గురించి ఆయన మాటలు ఏంటంటే, ఆయనకు ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంది, మానసిక స్థితి బాగోదు ఆయనకి, ఆయన ఏదన్నా కాల్ చేసినా కూడా కేసు ఉండదు అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా అంటే ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తులు కూడా దిగజారి ఇట్లా మాట్లాడడం అనేది ఎట్లా? అది దిగజారి మాట్లాడడం ఎట్లా అవుతుంది? అది ఆయనకి గతంలో జరిగింది కదా, గతంలో జరిగింది. ఆయన సర్టిఫికేట్ ఉంది. ఆ అంశం నిన్న అసెంబ్లీ సాక్షిగా తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు కదా అంటే ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు కదా. ఆ స్థాయిలో ఇప్పుడు ఇది ప్రజల కోసం ఏదో అవినీతి జరిగిందా లేదా దాని గురించి చర్చిద్దాం అనేది లేదు. నువ్వెక్కువ బలవంతుడువా నేనెక్కువ బలవంతుడినా అనే అహంకారపూరితమైన ధోరణిలోనే జరుగుతున్నాయి రెండు వైపుల నుంచి. సో అది మనము మీరు చెప్పండి అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు వైసీపీలో సరైన మినిస్టర్ క్యాండిడేట్ ఎవరున్నారు వాళ్ళకి ఇచ్చిన కేటగిరీలో? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కార్పొరేటీకరణ అయిపోయింది. సినిమా నిర్మాతలు, సినిమా ప్రొడ్యూసర్లు, వ్యాపారవేత్తలు, లిక్కర్ బ్యారన్లు, వీళ్ళకి మంత్రి పదవులు రాజకీయాల్లోకి వచ్చి చేస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమి ఆశించలేరు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ తీసుకున్నా అంతే. ఎవరున్నారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో? ఎవరు ఉండరు. ఎవరిని మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడాలి. ఎవరికి ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ వెళ్తుంది, దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడాలి తప్ప. అంటే ఇప్పుడు అదే స్క్రిప్ట్ ద్వారా ఇప్పుడు రోజా కానీ ఎవరైనా సరే నువ్వు ఇది మాట్లాడాలి, మాట్లాడాలి ముందు. అది ఇప్పుడు వాళ్ళ శాఖకి సంబంధించిన అభివృద్ధి జరిగిందంటారా? పోనీ ఇప్పుడు టూరిజం శాఖ ఇప్పుడు రోజా గారు ఉన్నారు, హెల్త్కి సంబంధించి విడుదల రజనీ గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు. అంటే వాళ్ళకి శాఖకి సంబంధించి అంటే విడుదల రజనీ గారు మెడికల్ కాలేజీలు పెట్టుకోవడంలో ఒక 5 ఏళ్ళు ఓపెన్ అయింది, రీసెంట్గా వచ్చింది. కరోనా టైంలో కూడా పర్లేదు. అంటే కరోనా టైంలో లేవు అనుకుంటా, అంతకుముందు వేరే వాళ్ళు ఉంటున్నారు. విడుదల రజనీ గారు కొద్దిగా పర్వాలేదు, చెప్పుకోవడానికి ఉంది. టూరిజం రోజా గారికి ఏమీ లేదు. ఐటీ ఇండస్ట్రీలు ఏదో కొద్దిగా గొప్ప అమర్నాథ్ చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీస్ పెద్దగా ఏమి లేవు. సో ఆయన ఏం చెప్తారు, ప్రత్యేక హోదా ఉంటే వచ్చేయి ఆయన కుంటుసాకలు ఆయన చెప్తారు. అగ్రికల్చర్ పర్లేదు, అగ్రికల్చర్ మన గ్రోత్ అది సహజంగా. కానీ ఐటీ మినిస్టర్ క్యాపబుల్ ఏనా అక్కడ? అంటే మీరు ఎవరు క్యాపబుల్ అండి? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ తీసుకుంటే, ఈ క్యాబినెట్ తీసుకుంటే క్యాపబుల్ ఎక్కడ కనపడుతున్నారు మనకి? ఇప్పుడు క్యాపబిలిటీని బట్టి మినిస్టర్ ఇస్తున్నారా? ఈ కులంకి ఇస్తే ఇన్ని ఓటు బ్యాంక్ మనకు వస్తుంది, వీరికి ఇవ్వండి. మినిస్ట్రీ కూడా అంతే అంతే అంతే. ప్రజలకి సంబంధం లేదు, ప్రజల సంబంధం ఎక్కడ లేదు. ఇది ఎట్లా ఉందంటే, ఇంతకుముందు ఎన్టీ రామారావు గారి కంటే ముందర ఇలా ఉండేది కాదు. కేపబుల్ వాళ్ళకి ఇచ్చేవారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత క్యాస్ట్ డివైడ్ అనేది చొచ్చుకుపోయింది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కొద్దిగా మీకు రెడ్డి రాజ్యం మీద కమ్మ రాజ్యం ఆధిపత్యం అనేది ఘర్షణ వాతావరణం మొదలైంది. అట్లా రెండు ఘర్షణ వాతావరణంలో మా కులం ఏంటి, మా కులం ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. కమ్మ రెడ్లైనా ఎప్పుడు కాపులకి ఏమని కాపులు మొదలుపెట్టారు, బీసీలు మాకేది అని బీసీలు మొదలుపెట్టారు, ఎస్సీలు మాకేది అని వాళ్ళు మొదలుపెట్టారు. సో ఇది కుల రాజకీయం అనేది ఒక ఘర్షణ వాతావరణం 1983 తర్వాత మొదలైంది. ఇది తెలంగాణలో అంత ఉండదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.